అదే సమయంలో ఈరోజు నేను తయారు చేసిన విజన్కి బ్యాక్గ్రౌండ్ సస్టైనబిలిటీ. అభివృద్ధి చేయకుండా సంపద సృష్టించకుండా మీకు ఏది సాధ్యం కాదు. సంపద సృష్టించినప్పుడే ఆదాయం వస్తుంది, ఆదాయం వచ్చినప్పుడే వెల్ఫేర్ ఇవ్వగలుగుతాం. దెన్ ఓన్లీ ఇట్ ఈస్ సస్టైనబుల్. అల్టిమేట్ గా 2 లక్షల రూపాయలు ఆదాయం ఈజ్ మై అజెండా. ఎవ్రీ ఫ్యామిలీ, రాహుల్ గాంధీ వాళ్ళు చెప్పింది ఎవ్రీ ఫ్యామిలీ 75,000. హియర్ ఐఎమ్ గివింగ్ 2 lakhs అష్యూరెన్స్. ఎయిదర్ గవర్నమెంట్ ఇచ్చే వెల్ఫేర్ కానీ గవర్నమెంట్ ఇచ్చే చేయూత కానీ ఎవ్రీథింగ్ 2 lakhs వరకు ఇస్తాం. ఇది ఈజ్ మై కమిట్మెంట్. ఐఎమ్ వెరీ హ్యాపీ. లాస్ట్ టైం కంటే ఈసారి ఇంకా బాగా వచ్చింది. మీ భవిష్యత్తు నా బాధ్యత, ఇది చేస్తామని మరొకసారి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తం అతను చెప్పింది చూస్తా ఉంటే విలేజ్లో పంచాయతీ సెక్రటరీ ఉన్నాడు, ఈయన 10 మందిని పెట్టి వాళ్ళు తీసేస్తాడు. VO1 తీసేస్తాడు, లేకుంటే VR1 తీసేస్తాడు, MP1 తీసేస్తాడు, అంగన్వాడీని తీసేస్తాడు, అగ్రికల్చర్ ఆఫీసర్ని తీసేస్తాడు. వీళ్ళందరినీ తీసేసి మీ కార్యకర్తలు పెట్టుకుంటారు దోపిడీ చేయడానికి. సఫిషియంట్ స్టాఫ్ ఊర్లలో ఉన్నారు, వాళ్ళందరికీ అధికారాలు ఉన్నాయి. వాళ్ళకు కూడా సెల్ ఫోన్లు ఇచ్చేసా, స్మార్ట్ ఫోన్లు ఇచ్చేసా, ఆన్లైన్లో పనులు అయిపోతున్నాయి. వాళ్ళు కూడా రియల్ టైంలో మానిటర్ చేసుకుంటారు. కాబట్టి అవన్నీ చేస్తున్నాం. అందుకే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, చెప్పింది చేశాం. భవిష్యత్తులో ఇంతమంది ఇబ్బంది పెట్టినా, ఒక పక్క నరేంద్ర మోడీ, ఒక పక్క కేసీఆర్, ఒక పక్క ఈరోజు ఎలక్షన్ కమిషన్ కూడా మీరు చూశారు. ఇన్కమ్ ట్యాక్స్ దాడులు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. ఎలక్షన్ కమిషన్ మన వాళ్ళు ట్రాన్స్ఫర్లు చేస్తూనే ఉన్నారు. ఒక్క మాట మాట్లాడాల. రేపు ఎల్లుండి అవన్నీ కూడా వస్తాయి. వీళ్ళు స్పష్టంగా మేము నరేంద్ర మోడీతో రాజీ పడిపోయాం, కాంప్రమైజ్ అయిపోయాం, ఆఫీసర్లు ట్రాన్స్ఫర్లు చేస్తాం, ఈడీ రైడ్ చేపిస్తాం, ఐటీ రైడ్ చేస్తాం అని సిగ్గు కూడా లేకుండా ఓపెన్ గా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇది సిగ్గుచేటిన విషయం. బట్ మా మనోధైర్యాన్ని ఎవరు దెబ్బతీయలేరు, మా ఉక్కు సంకల్పాన్ని ఎవరు నిలపలేరు. ఆ ఉక్కు సంకల్పంతో పోతున్నాం. అనుకున్న లక్ష్యాన్ని చేరతాం. మళ్లీ ఈ రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. ఈ రాష్ట్రాన్ని ప్రపంచానికి ఒక నమూనాగా తయారు చేస్తాం. నాట్ ఓన్లీ ఫర్ ఇండియా, ఇట్ ఈజ్ ఏ నమూనా ఫర్ ది వరల్డ్. నేను చెప్పాను, క్వాలిటీ ఆఫ్ లైఫ్, వెల్త్ క్రియేషన్, ఇన్కమ్ జనరేషన్, బెటర్ లివింగ్ స్టాండర్డ్. దట్ ఈజ్ అవర్ కమిట్మెంట్. తప్పకుండా చేసి తెలుగుదేశం పార్టీ శక్తి అంటూ చూపిస్తాం. నరేంద్ర మోడీ గారిని కూడా హెచ్చరిస్తున్నా, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్, దిస్ ఈజ్ నాట్ ఫెయిర్. చాలా మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు. యూ ఆర్ గోయింగ్ టు పే హెవీ ప్రైస్ ఫర్ ఆల్ దీస్ థింగ్స్. ఆ విషయం నరేంద్ర మోడీ గుర్తుపెట్టుకోవాలి. ఈ కోడికత్తి పార్టీ కూడా గుర్తుపెట్టుకోవాలి. నరేంద్ర మోడీ కాపాడలేడు, కేసీఆర్ కాపాడలేడు మిమ్మల్ని. అల్టిమేట్ గా యూ విల్ ఫేస్ ది కాన్సిక్వెన్సెస్. సో దిస్ ఈజ్ మై ఎలక్షన్ మేనిఫెస్టో. యూ కెన్ గో త్రూ అండ్ ఆల్సో ఐ నీడ్ ఎవరిబడీస్ సపోర్ట్. నాట్ నౌ, there is no time, I have to go so many meetings now.